నేను ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నా. బీజేపీ పార్టీ నుంచి రాజాసింగ్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా ఎట్లా తీసేస్తారని చెప్పి కూర్చొని ఏదైనా మాట్లాడతారో ఏదైనా చేస్తారో మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారని హోప్ ఉండే. ఇప్పుడు ఆ ఉన్న హోప్ కూడా పోయింది. అసలు ఒకప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ ఏంటంటే ధైర్యంగా గోషమహల్లా ఉంటుంది, రాజాసింగ్ ఉంటాడు, ప్రతి ఇయర్ గెలుస్తాడు, ఏడు ఓడిపోయినా సరే అనే నమ్మకం ఉంటుండే. ఇప్పుడు అట్లాంటి వ్యక్తినే పక్కకు పెట్టేది. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వచ్చి నిలబడే వ్యక్తి రాజాసింగ్. ఇప్పుడు అట్లాంటి ఆయనని ఇట్లా వేయడం అసలు 100% కరెక్ట్ కాదు. ఆయన ఏదో అది ఆయనకు కూడా అసలు ఇష్టమే లేదు. ఆయన ఒక మాట అన్నాడు, నేను నరేంద్ర మోడీని, యోగిజీని, అమిత్ షాని కాదని చెప్పి వేరే పార్టీలకి అసలు అడుగు కూడా పెట్టానని చెప్పిండు. అట్లాంటి వ్యక్తి ఆయన అదే పదవుల కోసం ఆశించుంటే ఎన్నో పార్టీలు ఆయనకు ఆఫర్స్ ఇస్తాయి. ఒకప్పుడు బీజేపీ అంటేనే రాజాసింగ్ ఉంటుండే, ఇప్పుడు అట్లాంటి ఆయననే తీసేసారు. అసలు ఏం చేస్తారో ఏమవుతుందో పొలిటిక్స్ అయితే ఏం అర్థమవుతలేదు మన తెలంగాణలో బీజేపీలో. ఇంకా వి సపోర్ట్ రాజాసింగ్. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.